ఇక్కడ భాస్కర్ గారు చెప్పిన దాంట్లో ఆర్టీజీఎస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్రడక్షన్ లోనే మనకు ఒక ఐడియా ఉండాలి. ఏదైతే మొత్తం రియల్ టైం గవర్నెన్స్, ఇందులో సిటిజన్ డేటా టోటల్గా క్యాప్చర్ చేశాం. అందులో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్, హౌస్ని జియో ట్యాగింగ్ చేయడం, ఇక్కడి నుంచి ఎంతమందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు కానీ సర్వీసెస్ కానీ మన సర్వీసెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఈ ప్రోగ్రాంలో రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈ డేటా చూసుకుంటే ఎక్కడికక్కడ మనం ఏం చేయాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉదాహరణ స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్కూల్కి రావడం లేదు, స్కూల్ అటెండెన్స్ చూసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది. అంగన్వాడీ అప్ టు 6 years లోపల అంగన్వాడీకి రావాలి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, ఏ అంగన్వాడీ రాలేదు, టోటల్ డేటా ఈజ్ అవైలబుల్. ఇలాంటివన్నీ చూడడానికి మళ్ళీ స్పేషియల్ డేటా, మ్యాప్స్, జిఎస్ లేయర్, స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలేజెస్ ఎక్కడున్నాయి, రోడ్లు ఎక్కడున్నాయి, ఏది నేషనల్ హైవే, ఏది స్టేట్ హైవే, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడెడ్ హియర్. దీనికి అడిషనల్ గా మీరు చూస్తే వెదర్ రిపోర్ట్స్ అన్ని ఫోర్కాస్ట్ చేయడానికి అవేర్ తీసుకొచ్చాం. అవేర్ లో మీరు ఒకసారి చూస్తే సెటిలైట్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం, డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాం, సీసీటీవీ వస్తూ ఉంది, వేరబుల్స్, ఐఓటీస్, సెన్సార్స్, ఇవి కూడా ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటే అవన్నీ ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం 42 పారామీటర్స్ వస్తున్నాయి. ఈ 42 పారామీటర్స్ వచ్చినప్పుడు నేను ఏదైతే చెప్పాను ఇవన్నీ డేటా ఉంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ యు ఆర్ హ్యావింగ్ దెర్ ఈజ్ బిజినెస్ రూల్స్ ప్రకారం మీ అందరి రోల్ ఉంది. కొంతమంది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్లు వెల్ఫేర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది వెల్త్ క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది రెగ్యులేటరీగా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వారు చెప్పిన దానిపైన చాలా క్లియర్ కట్గా దెర్ ఇస్ ఎ డేటా లేక్. డేటా లేక్లో సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్. అక్కడి నుంచి మీకు ఏ ప్రోగ్రామ్ కావాలన్నా ఆ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటారు. అందులో కూడా యాజ్ ఆన్ టుడే డేటా లెన్స్ పెట్టారు, అందులో ప్రోగ్రామ్స్ అన్ని తయారు చేస్తున్నారు. ఇప్పటికే మీరు ఏదైనా తయారు చేసుకుంటే అవి కూడా ఇట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది అసోసియేట్ అయ్యారు, కొంతమంది ఇంకా అసోసియేట్ కాలేదు. బిగినింగ్ లో కొంచెం టైం పడుతుంది మీ అందరికి అర్థం చేసుకోవడానికి. వన్స్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఈ రెండు వచ్చిన తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ ని ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకుంటూ మీరు ఏం చేసినా ఇక్కడి నుంచే ఇది వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇది రిజిస్టరింగ్, దే ఆర్ పేయింగ్ టాక్సేషన్, కంటిన్యూల్ రెన్యూల్ కూడా ఇస్తున్నాం. ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా ఏ వ్యక్తికి ఏ ఊర్లో ఎవరికి వెహికల్స్ ఉన్నాయి విత్ ఆధార్ మీ దగ్గర డేటా ఉంది, ఆటోమేటిక్గా మీరు సింక్ అయిపోతుంది ఆ డేటా కూడా. అట్లా వేరియస్ లేయర్స్, వెల్ఫేరే కాకుండా అసెట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, మొబిలిటీ ఉండే అసెట్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ హియర్. బ్యూటీ ఆఫ్ దిస్ డేటా ఉంది. ఆ డేటాను ఉపయోగించుకొని రియల్ టైం అనలిటిక్స్ మీరు తయారు చేసి రియల్ టైం మళ్ళీ కమ్యూనికేషన్ లాస్ట్ మైల్ పంపించచ్చు. ఈరోజు హిస్టారికల్ డేటా ఉంది, మన గోల్స్ ఉన్నాయి, ఎస్ఓపి పెట్టాం, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లు, కేపీఐ ఇచ్చాం. రెండు అయిన తర్వాత ఎంతవరకు పనిచేశారు, పని చేయకపోతే కారణాలు ఏంటి, ఇది చేయాలని కూడా డైరెక్షన్ పంపించే పరిస్థితి వస్తుంది.
ఇంకొక పక్క ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఈరోజు హిస్టారికల్గా ఈ డిపార్ట్మెంట్ ఇది గ్రోత్ అయింది. ఆ డిపార్ట్మెంట్ గ్రోత్ ఎంత రావాలి అన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కు ఏ విధంగా టార్గెట్స్ పెట్టాలో టార్గెట్స్ పెట్టడానికి కూడా తీసుకున్నాం. ఎవ్రీథింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. బడ్జెట్ ఖర్చు పెట్టిన తర్వాత ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఉదాహరణకు ఒక అగ్రికల్చర్, లేకపోతే ఒక ఇండస్ట్రీ, ఒక సర్వీస్ సెక్టర్, వేరియస్ ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్నాం. పర్టికులర్ టైంకి అవన్నీ ప్రొడక్షన్కి కానీ ఫంక్షన్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ఒక విజన్ తయారు చేశాం. ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది. ఇలాంటి వేరియస్ అప్రోచెస్ చేసుకొని అన్నీ కూడా డేటా వచ్చిన తర్వాత మిమ్మల్ని కోరేది ఫైల్స్ ఉన్నాయి. మీ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు, వారం తీసుకుంటున్నారా, 15 days తీసుకుంటున్నారా, నెల తీసుకుంటున్నారా, లేకుంటే ఒక్కొక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారా? ఫైల్స్ ఆర్ రియల్ టైం. మీరు ఎక్కడున్నా ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మీకు చాలా విషయాలను చెప్పినప్పుడు క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డేటా ఉంది, ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం. రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్, నాట్ ఓన్లీ వాట్సాప్, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మన ఉద్దేశం. ఈరోజు నేను చూస్తుంటాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను, చదువుకోవడానికి పోవడానికి నేను 10 సర్టిఫికేట్లు తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, ఇన్కమ్, అదే మరి వేరియస్ ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ జరుగుంటే ఎక్కడ చదువుంటే మళ్ళీ దాంట్లో మార్క్స్, ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అన్నమాట. కనీసం స్టూడెంట్ అనేవాడు ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఎంఆర్ఓ తిరుగుతూ ఉండాలి. తహసీల్దార్ ఆఫీస్ కన్నా తిరగాలి, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కన్నా తిరగాలి. ఈజ్ ఇట్ నెసరీ? అందుకే ఇక్కడ డిజీ లాకర్ వచ్చింది. అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం. డిజీ లాకర్లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు, ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటారు. ఆధార్ అథెంటికేషన్ పెడతాం, వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. పర్సనల్ హెల్త్ గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వేరియస్ తీసుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో, మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం, ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అల్టిమేట్గా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కొంతమంది అనుకుంటారు, జిఎస్టిపి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, నాకేం సంబంధం, ఈ అగ్రికల్చరో, సర్వీస్ సెక్టరో, ఇండస్ట్రీ తప్ప ఎవరు లేరని. ఈరోజు రెవెన్యూ ఉంది, హోమ్ ఉంది, లేకపోతే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ అంతా, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, పీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. అదే మరి మనం సూపర్ 6 ఇస్తున్నాం. అదే మరి అదర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీ డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు మీరు ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి రెగ్యులేటరీగా వచ్చినప్పుడు ఇక్కడ రాకపోవచ్చు, రిపోర్ట్స్ ఆర్ దేర్ ఆల్ ఇండియా లెవెల్ కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ చేసే స్టాండర్డ్స్, రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఉంది, ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదని వదిలిపెడుతున్నాం, కరెక్ట్ కాదు. నిన్న మనం జరిగినట్టు ఏంటివి,